నీవు నా కుమారుడవు, నేడు నేను నిన్ను కన్నాను, నేను ఆయనకు తండ్రినై ఉంటాను అని ఆ దూతలతో ఎవనితోనైనా ఎప్పుడైనా ఆయన చెప్పాడా? ఆయన భూలోకానికి ఆది సంభూతుణ్ణి మరల రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కారము చెయ్యాలని చెబుతున్నాడు. తన దూతలను వాయువులుగా, తన సేవకులను అగ్నిజ్వాలలుగా చేసుకునేవాడు అని తన దూతలను గూర్చి చెబుతున్నాడు గాని తన కుమారుణ్ణి గూర్చి అయితే, దేవా, నీ సింహాసనము నిలిచేది, నీ రాజదండము న్యాయార్థమైనది, నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు, అందుచేత దేవుడు, నీ దేవుడు, నీ తోడివారి కంటే నిన్ను హెచ్చించున్నట్లుగా ఆనంద తైలముతో అభిషేకించాడు. శ్రోతలు వింటున్నారా? యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. పాత నిబంధన వ్యవస్థలో ఇశ్రాయేలు జాతికి దేవదూతలు ఎంతో పరిచర్య చేశారు. దేవదూతలే ధర్మశాస్త్ర ప్రదానంలో ప్రముఖ పాత్ర వహించారు. కీర్తనలు 68:17, అపొస్తలుల కార్యములు 7:53, గలతీపత్రిక 3:19 దేవదూతల పరిచర్య ఈ వచనాలలో ప్రస్తావించబడింది. దేవుని రథములు సహస్రములు, సహస్ర సహస్రములు, ప్రభువు వాటిలో ఉన్నాడు. రథములు అంటే దూతలే. స్తెఫను తన ప్రసంగంలో అన్నాడు, దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందారు గాని దానిని గైకొనలేదు. ధర్మశాస్త్రము మధ్యవర్తి చేత దేవదూతల ద్వారా నియమించబడింది. కెరూబుల చిత్తరువులు గుడారపు తెరలపై కనిపించాయి. కరుణాపీఠమును ఆవరించిన కెరూబుల చిత్తరువులు బంగారముతో చేయబడినవి. యెషయా తన దర్శనములో సెరూపులను చూచాడు. ప్రకటన గ్రంథంలో సంఘము ఎత్తబడిన తరువాత జరగబోయే తీర్పులో దేవదూతల పరిచర్య ఎంతో ఉన్నట్లు వర్ణించబడింది. ఈ దేవదూతల పరిచర్య సంఘానికి సంబంధించింది కాదు. శ్రోతలు ఆలోచించండి. నీవు దేవుని బిడ్డవా? అయితే నీలో పరిశుద్ధాత్మ ఉన్నాడు. పరిశుద్ధాత్మ త్రిత్వములో మూడో వ్యక్తి. అలాంటప్పుడు అంతకంటే గొప్ప సహాయం దేవదూతలు నీకేం చేయగలరు? దేవదూతలు పాత నిబంధన వ్యవస్థలో ఇశ్రాయేలు జాతికి పరిచర్య చేశారు. ఈ రోజున దేవదూతల కోసం కనిపెట్టవద్దు. సైతాను దూతలను దేవదూతలను కొని భ్రమపడేరు. జాగ్రత్త. ఈ రోజున దేవదూతల కంటే శ్రేష్ఠుడైన ప్రభువు నీలో నాలో ఉన్నాడు. మన దేవుడు సజీవుడు, మన సమకాలీనుడు. ఆయన నాలో నీలో ఉన్నాడు. నాలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే గొప్పవాడు. దేవదూతల ద్వారా కాదు, యేసుక్రీస్తు ద్వారా మనము దేవుని సన్నిధికి రాగలము. మనకు పరిశుద్ధాత్మ ఉన్నాడు, యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన మన విజ్ఞాపనకర్త, ఉత్తరవాది. మరచిపోకండి, దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు మనకున్నాడు. దేవునికి స్తోత్రం. మరో ముఖ్యాంశం ఉంది. దేవదూతల కంటే యేసు ఎంతో శ్రేష్ఠుడయ్యాడు. దేవదూత అంటే దేవుని వార్తావహుడు. దేవదూతలు యేసుక్రీస్తుకు నమస్కారం చేస్తారు, ఆయనను ఆరాధిస్తారు. దేవదూతలు దేవుని సృష్టి. సృష్టికర్త అయిన యేసుక్రీస్తు దేవదూతల కంటే ఘనుడు, గొప్పవాడు. పాత నిబంధనలో యేసుక్రీస్తు దేవదూతలాగా కనిపించాడు గాని ఆయన కొత్త నిబంధనలో మానవుడైనందున దేవదూతలాగా కాదు, మానవుడై కనిపించాడు. యేసుక్రీస్తు మానవుడు, మనుష్యుడు, మనుష్య కుమారుడు. హెబ్రీ పత్రిక 1:5 నుండి పాత నిబంధనలోని వచనాలు కొన్ని ఉదహరించబడినవి. మొత్తం 7 వచనాలు. ఈ 7లో 6 వచనాలు కీర్తనల గ్రంథంలోనివి. క్రీస్తును గురించి మాత్రమే కీర్తనల గ్రంథం ఎక్కువగా చెబుతుంది. సువార్తలు 4లో ఉన్నదానికంటే ఎక్కువ క్రీస్తును గురించి కీర్తనల గ్రంథంలో చెప్పబడింది. దేవదూతల కంటే యేసుక్రీస్తు శ్రేష్ఠుడు అని ఈ వచనాలు ఖండితంగా చెబుతాయి. కీర్తనలు 2:7 నీవు నా కుమారుడవు, నేడు నిన్ను కనివున్నాను.
పౌలు పిసిదియలోని అంతియోకులో గొప్ప ప్రసంగం చేస్తూ కీర్తనలు 2:7 అందులో ఉదహరించాడు. ఈ వచనం బెత్లెహేములో యేసు పుట్టుక ప్రవచనం కాదు, యేసు పునరుత్థాన ప్రవచనం. లోక పాపము నిమిత్తమై ప్రాయశ్చిత్త బలిగా చనిపోయినవాడు యేసుక్రీస్తే. దేవదూతలు మనలను రక్షించలేరు, క్రీస్తు మాత్రమే మానవుడై మన పాపశిక్షను తాను భరించి చనిపోగలిగిన విమోచకుడు. పాపము వల్ల వచ్చే జీతం మరణం. యేసు తన రక్తం కార్చాడు. రక్తము చిందించకుండా పాప క్షమాపణ కలుగదు. ఆయనే మన పాప విమోచన క్రయమయ్యాడు. చనిపోయి పునరుత్థానుడై లేచాడు. ఎలాగా? ఎందుకు? ఆయన దేవుని కుమారుడు కాబట్టి ఇదంతా చేయగలిగాడు. ఆయన మృతులలో నుండి లేచిన ఆది సంభూతుడు. నేను ఆయనకు తండ్రిని, ఆయన నాకు కుమారుడై ఉంటాడు. ఈ వచనం 2 సమూయేలు 7:12-14 నుండి ఉదహరించబడింది. దేవుడు దావీదుతో ప్రవక్త అయిన నాతాను ద్వారా మాట్లాడుతున్నాడు. నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని హెచ్చించి రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను. నేను అతనికి తండ్రినై ఉంటాను, అతడు నాకు కుమారుడై ఉంటాడు. ఈ మాటలు సొలొమోనును గురించి చెప్పినవి. అయితే దేవుడు దావీదుకు ఈ వాగ్దానము చేసినప్పుడు ఈ వచనం ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనమే. ప్రభువే ఈ వాగ్దానాన్ని నెరవేర్చాడు. కీర్తనలు 97:7 ద్వితీయోపదేశకాండం 32:43 సకల దేవతలు ఆయనకు నమస్కారం చేస్తారు. దేవుని దూతలు అద్భుతమైన జీవులు. గాని యేసుక్రీస్తే వీరందరికంటే గొప్పవాడు, సర్వశ్రేష్ఠుడు. దేవదూతలు యేసు ప్రభువును ఆరాధిస్తారు. ఆయనే ఆరాధనకు పాత్రుడు. కీర్తనలు 104:4 వాయువులను తనకు దూతలుగా, అగ్నిజ్వాలలను తనకు పరిచారకులుగా ఆయన చేసుకున్నాడు. ఇదే వచనం హెబ్రీ పత్రికలో ఉదహరించబడింది. దేవదూతలు దేవునికి చెందినవారు. దేవదూతలు దేవుని సేవకులు, పరిచారకులు. హెబ్రీ పత్రికలో మొదటి 2 అధ్యాయాలు పత్రిక మొత్తానికి పునాది వంటివి. హీబ్రూ ప్రజలకు పాత నిబంధన వ్యవస్థలో దేవదూతలపై ఎక్కువ లక్ష్యం ఉంది. దేవుడు, దేవుని సింహాసనం, తరువాత దేవుని దూతలు అని నమ్మారు. పూర్వం దైవ సేవకులకు దేవదూతలు కనిపించారు, వారికి పరిచర్య చేశారు. వారి దృష్టిలో దేవదూతలు ఎంతో ప్రాముఖ్యమైన జీవులు. ఈ రోజున దేవదూతల కోసం మనం కనిపెట్టుకుని ఉండాల్సిన అవసరమేమీ లేదు. మనం మనుషులం, దేవదూతలము కాము. దేవుడు దృశ్యాదృశ్యములకు సృష్టికర్త. కొన్ని కంటికి కనపడతాయి, కొన్ని కనపడవు. యోహాను సువార్త 14:2 ప్రభు అన్నాడు, నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు. లేని ఎడల మీతో చెబుతాను, మీకు స్థలము సిద్ధపరచడానికి వెళుతున్నాను. అదృశ్యలోకాన్ని యేసే సృజించాడు. ఆ లోకంలో ఉన్నవారు మనకు కనపడరు. మానవునికి క్రింది అంతస్తులో ఉన్న జీవులు, పై అంతస్తులో ఉన్న జీవులు అన్నిటినీ సృజించినవాడు ప్రభువే. పరలోక సైన్య సమూహమున్నది. దేవుని దూతల జనాభా ఎంతో ఎవరికి తెలుసు? యేసుక్రీస్తు దేవదూతలందరికంటే శ్రేష్ఠుడు. కీర్తనలు 45:6-7 ఈ వాక్య భాగంలో ఉదహరించబడిన వచనాలు. దేవా, నీ సింహాసనము నిరంతరము నిలుస్తుంది. నీ రాజదండము న్యాయార్థమైన దండము. నీవు నీతిని ప్రేమించి భక్తిహీనతను ద్వేషిస్తున్నావు. కావున దేవుడు నీ దేవుడే చెలికాండ్ర కంటే హెచ్చు అగునట్లుగా నిన్ను ఆనంద తైలముతో అభిషేకించాడు. 45 కీర్తన మెస్సియాను గురించినది. దావీదు వంశములో నుండి పరిపాలకుడు వస్తాడనే ప్రవచనం. ఆయన రాజ్యం నీతి రాజ్యం. ఈ ప్రవచన భావనతో దావీదు ఆనంద పారవస్యం చెందాడు. అందుకే 45 కీర్తన 1 అన్నాడు, ఒక దివ్యమైన సంగతితో నా హృదయము బహుగా ఉప్పొంగుతున్నది. నేను రాజును గూర్చి రచించిన దానిని పలుకుతాను.
ఈ అంశాన్ని నేను రాసిన దానికంటే ఇంకా బాగా నోటి మాటల్లో చెప్పగలను. ఈ రాబోయే రాజెవరు? ప్రభు అయిన యేసుక్రీస్తే. ఆయనే నీతిరాజు, న్యాయశీలి అంటున్నాడు. హెబ్రీ పత్రిక ఇదే సత్యాన్ని ఇంకా వివరిస్తుంది, విశదీకరిస్తుంది. ఈ పరిపాలనాధికారం దేవదూతలకు ఇవ్వబడి ఉండలేదు. ఆ మహాధికారం యేసుక్రీస్తుదే, మరెవరిదీ కాదు. నీవు నీతిని ప్రేమించావు, దుర్నీతిని ద్వేషించావు. ఈ దివ్య లక్షణం మెస్సియాకు మాత్రమే చెందినది. ఈ మహాప్రభువు పరిపాలన ఎంతో సమగ్రమైనది, శ్రేయోరాజ్యమది. దేవా, నీ సింహాసనం అది నీదే. తండ్రి అయిన దేవుడు కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు. పితృదేవుడు, కుమారదేవుడు ఇద్దరూ ఒకటే. అవతరించిన దేవుడే దేవుని అద్వితీయ కుమారుడు. దేవుడు మానవ శరీరము ధరించి యేసుక్రీస్తుగా మనకు ప్రత్యక్షమయ్యాడు. దేవుడు తన కుమారుణ్ణి దేవుడు అన్నప్పుడు సర్వమానవత యేసుక్రీస్తును దేవా అనాల్సిందే. ఈ యేసు దేవదూతల కంటే పరమశ్రేష్ఠుడు. ఈ సర్వభూమిని ఆయన పరిపాలించబోతున్నాడు. ఆయన మెస్సియా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, రాబోయే రారాజు. శ్రోతలు వింటున్నారా? మోషే ధర్మశాస్త్ర కాలంలో దేవదూతలు గొప్ప సేవ చేశారు, నిజం. అయితే ఇది ధర్మశాస్త్ర యుగం కాదు, కృపాయుగం. ఇప్పుడు మనకు ధర్మశాస్త్రం కంటే గొప్పదైన కృప ఉంది. దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. యేసు దేవుని అద్వితీయ కుమారుడు. దేవదూతలలో ఎవరికీ ఇట్టి ఘనత లేదు. యేసుక్రీస్తును బట్టి విశ్వాసులము మనం దేవునికి కుమారులము, కుమార్తెలము అవుతాము గాని యేసే దేవునికి ఏకైక కుమారుడు. యోహాను సువార్త 20వ అధ్యాయం 17వ వచనంలో ప్రభువు మరియతో ఏమన్నాడు? నా సహోదరుల వద్దకు వెళ్లి చెప్పు, నా తండ్రి మీ తండ్రి, నా దేవుడు మీ దేవుడు అయిన వాని వద్దకు ఎక్కిపోతున్నాను. యేసుక్రీస్తును తండ్రి అయిన దేవుడు రాజుగా అభిషేకించాడు. దేవుని కుమారుడు మనకు రాజు. దేవదూతలందరికంటే ఆయన పైవాడు, కుమారరాజు, మహారాజు. లూకాసు వార్త 1వ అధ్యాయం 33వ వచనం దేవదూత మరియతో అన్నాడు, ఆయన యాకోబు వంశస్థులను యుగయుగములు ఏలుతాడు. ఆయన రాజ్యము అంతము లేనిదై ఉంటుంది. ఇహపరములందు ఆయనకు సర్వాధికారమున్నది. దానియేలు తాను చూచిన దర్శనంలో లోకరాజ్యాలను చూచాడు. అవన్నీ అంతరించాయి. చివరికి మనుష్యకుమారుడైన యేసుక్రీస్తును, ఆయన శాశ్వత రాజ్యాన్ని చూచాడు. శ్రోతలు, దేవుడు భూలోకానికి ఆది సంభూతుణ్ణి రప్పించినప్పుడు దేవుని దూతలందరూ ఆయనకు నమస్కరించారు. ఇది రెండో రాకడ ప్రవచనం. తన తండ్రి మహిమతో పరిశుద్ధ దూతలతో ఆయన వస్తాడు. ఆయన మహిమ ప్రత్యక్షత కోసం ఎదురు చూస్తున్నాము. దేవదూతలారా, ఆయన మ్రోల సాగిలపడండి, ఆయనకు నమస్కరించండి, ఆరాధించండి. ఏ మానవుడు, ఏ దేవదూత పూజార్హులు కారు. యేసే మన ఆరాధనకు, స్తుతికి పాత్రుడు. ఒకసారి పేతురు కొర్నేలి ఇంటికి వెళ్లగా కొర్నేలి పేతురుకు ఎదురు వెళ్లి అతని పాదముల మీద పడి నమస్కారం చేస్తుంటే పేతురన్నాడు, నీవు లేచి నిలువు, నేను కూడా నరుడనే. యోహాను దేవదూతకు నమస్కారం చేస్తే వద్దు, దేవునికే నమస్కరించు అని యోహానుకు హితవు చెప్పబడింది. యేసుక్రీస్తునందు దివ్య పవిత్ర సౌందర్యమున్నది. ఆయన రాజదండము న్యాయార్థమైనది. భూరాజులు క్రూరులు, అన్యాయస్థులు, నిరంకుశులు. అయితే దేవుడు యేసును హెచ్చించి ఆనంద తైలముతో అభిషేకించాడు. ఆయన సింహాసనము శాశ్వతమైనది. సముద్రాలు, ఆకాశము, పర్వతాలు ఈవేళ ఉంటాయి, రేపు ఉండవు. గాని దేవుని వాక్యం చిరస్థాయిగా ఉంటుంది. రక్షించే ఆయన శక్తి ఎన్నటికీ తరుగుబోదు. మెస్సియా రాజ్యము నిరంతరము నిలుస్తుంది. దేవదూతలు దేవుని రాజ్యంలో పరిచారకులు. వారు వాయువేగంతో పనిచేస్తారు. అగ్నిజ్వాలలై
మెస్సియా చెప్పుచేతల్లో సేవ చేస్తారు. ఆయన రా అంటే దూతలు వస్తారు, పో అంటే పోతారు. ఇది చెయ్యి అంటే ఒక్క క్షణంలో చేసేస్తారు. యేసు ప్రభువు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. యేసు ప్రభువు దేవదూతలను పరిశుద్ధులు అన్నాడు. పరిశుద్ధ దూతలు. కీర్తనలు 103:20. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చే బలశూరులారా, ఆయనను సన్నుతించండి అని పిలుపు ఇవ్వబడింది. 2 తెస్సలోని పత్రిక 1:7 పౌలు అన్నాడు, ప్రభువైన యేసు తన ప్రభావమును కనపరిచే దూతలతో కూడా పరలోకము నుండి ప్రత్యక్షమవుతాడు. యెషయా గ్రంథం 37:36 యెహోవా దూత బయలుదేరి అష్షూరు వారి దండుపేటలో 1,85,000 మందిని మొత్తితే ఉదయమున జనులు లేచి చూడగా వారందరూ మృత కళేబరములై పడి ఉన్నారు. ఒక్క దేవదూత ఎంత పని చేశాడో గమనించండి. పేతురును చెరసాలలో నుండి దేవదూత తప్పించినప్పుడు పేతురు అనుకున్నాడు, ప్రభువు తన దూతను పంపి హెరోదు చేతిలో నుండి, యూద ప్రజలు నాకు చేయనుద్దేశించిన వాటన్నిటి నుండి నన్ను తప్పించాడు. దేవదూతలు కనులతో నిండి ఉన్న జీవులు, అంటే వారికి మానవులను మించిన తెలివితేటలున్నాయి. దేవదూతలు దేవుణ్ణి స్తుతిస్తారు, ఆరాధిస్తారు. అయితే యేసుక్రీస్తు సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే, యుగయుగాలలో పేరు పొందిన ప్రతి నామము కంటే ఎంతో ఉన్నతమైన స్థితిలో పరలోకమందు తండ్రి కుడిపార్శ్వమందు కూర్చున్నాడు. ఆకాశమందున్నవి, భూమి యందున్నవి, దృశ్యమైనవి కాని, అదృశ్యమైనవి కాని, అవి సింహాసనములైనా, ప్రభుత్వములైనా, ప్రధానులైనా, అధికారములైనా సర్వము యేసుక్రీస్తునందే సృజించబడ్డాయి. సర్వము ఆయన ద్వారా, ఆయనను బట్టి సృజించబడ్డాయి. అందరికంటే, దేవదూతల కంటే కూడా మన ప్రభువైన యేసుక్రీస్తు శ్రేష్ఠుడు. దూతల కంటే శ్రేష్టమైన నామము యేసునామము. వారికంటే ఎంతో శ్రేష్ఠుడు. తండ్రి వక్షస్థలాన ఉన్న అద్వితీయ కుమారుడు యేసుక్రీస్తు. ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు ఆనందిస్తున్నాను, ఈయన మాట మీరు వినాలి అని దేవుడు ప్రకటన చేశాడు. దేవదూతలను దేవుని కుమారులని, విశ్వాసులను దేవుని కుమారులని దేవుడన్నాడు. గాని యేసుక్రీస్తు దేవుని అద్వితీయ కుమారుడు. దేవుని కుమారుడు దేవుని స్వభావము గలవాడు, దేవుని సారాంశమై ఉన్నాడు. ప్రకటన 1:5 యేసుక్రీస్తు మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి అయిన యేసుక్రీస్తు. యోహాను సువార్త 17:5 యేసు ప్రభువు తన ప్రార్థనలో అన్నాడు, తండ్రి, లోకము పుట్టక మునుపు నీ వద్ద నాకు ఏ మహిమ ఉండిందో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరుచు. యేసు యొక్క మానవ దేవ వ్యక్తిత్వమంతా మహిమే. 1 పేతురు 3:22 ఆయన పరలోకానికి వెళ్లి దూతల మీద, అధికారుల మీద, శక్తుల మీద అధికారము పొందినవాడై దేవుని కుడిపార్శ్వమున ఉన్నాడు. దేవుని కుమారుడు అవతరించకముందు సృష్టి అంతటికీ ఆయన శిరస్సు. ఆయన మానవుడై శిలువ మరణం పొంది మృత్యుంజయుడై లేచి ఆరోహణమై ఇప్పుడు సర్వములో సర్వమై ఉన్నాడు. శ్రోతలు వింటున్నారా? దేవదూతలు ప్రభువును ఆరాధించనిదే వారికి మనుగడ లేదు. అలాంటప్పుడు మనకు ఆరాధన ఎంత అవసరమో ఆలోచించండి. మానవ వ్యక్తిత్వం చక్కగా పెంపొందాలంటే ప్రభువును ఆత్మతో, సత్యముతో, భక్తి ప్రపత్తులతో ఆరాధించాలి. ఆరాధన లేనిది మానవుడు ఆత్మయందు నీరసించిపోతాడు, పరిశుద్ధతను అభ్యసించజాలడు. ఆది సంభూతుడైన యేసు ప్రభువు మనకు ఆరాధ్యుడు. దేవదూతలు ఆయనను ఆరాధించారంటే యేసుక్రీస్తు మానవులందరికీ ఆరాధన పాత్రుడు అని మనకు మాదిరి చూపుతున్నాడు. దేవదూతలే ఆయనను ఆరాధిస్తున్నప్పుడు భూరాజులు, సింహాసనాసీనులు
తమ కిరీటాలు తీసి ఆయన పాదాల దగ్గర ఉంచి ఆయనను ఆరాధించాలి. ప్రియశ్రోతలు, దేవదూతలు యేసును ఆరాధించాలి అనేది దేవుని ఆజ్ఞ. కాని రక్షించబడిన మనకు ఆయన ప్రియరక్షకుడు. ఆయన తనను తాను మనకు ఇచ్చివేసుకున్నాడు. తన పవిత్ర రక్తంతో మనలను విమోచించాడు. ఈ రోజున కూడా పరలోకంలో మన కోసం విజ్ఞాపన చేస్తున్న బంధు విమోచకుడు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం, వధింపబడిన గొర్రెపిల్ల శక్తి, ఐశ్వర్యము, జ్ఞానము, బలము, ఘనత, మహిమ, స్తోత్రము పొందనర్హుడు. స్వచ్ఛంద ప్రేమతో ఆరాధిస్తాము. సత్యముతో, ఆత్మతో ఆయనను ఆరాధిస్తాము, స్తుతిస్తాము. దేవుని కుమారుడు దేవదూతల కంటే ఎంత శ్రేష్ఠుడో, ఘనుడో చూడండి. ప్రభువా, నీవు ఆదియందు భూమికి పునాది వేశావు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశిస్తాయి, గాని నీవు నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి. ఉత్తరీయము వలె వాటిని మడిచివేస్తావు. అవి వస్త్రము వలె మార్చబడతాయి, గాని నీవు ఏకరీతిగానే ఉన్నావు. నీ సంవత్సరాలు తరుగవు. అయితే నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో అని దూతలలో ఎవరిని గూర్చి అయినా ఎప్పుడైనా చెప్పాడా? వీరందరూ రక్షణ అనే స్వాస్థ్యమును పొందబోయేవారికి పరిచారము చేయడానికి పంపబడిన సేవకులైన ఆత్మలు కారా? ఈ వాక్య భాగంలో 102వ కీర్తన 25 నుండి 27వ వచనం వరకు ఉదహరించబడింది. ఆదియందు నీవు భూమికి పునాది వేశావు. ఆకాశములు కూడా నీ చేతి పనులే. అవి నశిస్తాయి గాని నీవు నిలిచి ఉంటావు. అవన్నీ వస్త్రము వలె పాతగిల్లుతాయి. ఒకడు అంగవస్త్రమును తీసివేసినట్లు నీవు వాటిని తీసివేస్తావు. అవి మార్చబడతాయి. నీవు ఏకరీతిగా ఉండేవాడవు. నీ సంవత్సరాలకు అంతము లేదు. యేసుక్రీస్తే సృష్టికర్త. దేవదూతలను సృజించినవాడు యేసు ప్రభువే. కీర్తనలు 110 మొదటి వచనం. ప్రభువు నా ప్రభువుతో సెలవిచ్చిన వాక్కు, నేను నీ శత్రువులను నీ పాదములకు పీఠముగా చేసే వరకు నా కుడిపార్శ్వమున కూర్చో. శ్రోతలు, కీర్తనల గ్రంథంలో యేసు ప్రభువు దేవత్వం పలుచోట్ల పేర్కొనబడింది. సువార్తలు 4: మత్తయి, మార్కు, లూకా, యోహాను. ఈ 4 సువార్తలలో చెప్పబడిన దానికంటే కీర్తనలలో యేసుక్రీస్తును గురించి ఎక్కువగా చెప్పబడింది. శ్రోతలు గమనించండి, రక్షణ అనే స్వాస్థ్యమును మనము పొంది ఉన్నాము. సంఘము రక్షణ స్వాస్థ్యమును పొందినదే. అయితే సంఘం ఎత్తబడిన తరువాత యూదులు, అన్యులు మిగిలి ఉంటారు. అప్పుడు వారిలో రక్షణ స్వాస్థ్యము పొందబోయేవారుంటారు. వారికి దేవదూతలు పరిచర్య చేస్తారు. ఇది భవిష్యత్తులో జరగబోయే సంఘటన. ఇది సంఘానికి చెందిన మాట కాదు. రక్షణ అనే స్వాస్థ్యమును భవిష్యత్తులో సంఘము ఎత్తబడిన తరువాత పొందబోయే వారికి పరిచారము చేసే సేవకులైన ఆత్మలే దేవదూతలు. క్రీస్తు దేవుని కుమారుడు, దేవదూతలు సేవకులు. క్రీస్తు రాజు, దేవదూతలు పౌరులు. క్రీస్తు సృష్టికర్త, దేవదూతలు సృష్టించబడినవారు. శత్రువులు తనకు పాదపీఠముగా చేయబడే వరకు క్రీస్తు కనిపెట్టి చూస్తున్నాడు. ఇట్టి వాగ్దానము దేవుడు ఎన్నడూ దేవదూతలకు చేసి ఉండలేదు. ఆయన కుమారుడే ఒకరోజు సమస్తాన్ని పరిపాలించబోతున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు యొక్క దేవత్వం, ఆయన మహిమోన్నతి ఈ వాక్య భాగంలో మనకు స్పష్టంగా గోచరిస్తున్నది. యేసుక్రీస్తు మార్పులేనివాడు, నిత్యుడు, శాశ్వతుడు. యేసు ప్రభువు లేకుండా కలిగి ఉన్నదేదీ కలుగలేదు. భూమ్యాకాశాలు గతించిపోవునుగాక, ఆయన మాట చిరస్థాయిగా ఉండడం తథ్యం. ఆయన వ్యక్తిత్వం దేవదూతలను మించినది. దేవుని కుమారుడు సమస్తమును పరిపాలించవలసినవాడు.
దేవుని కుమారునికి ఉన్న అధికారం ఏ దేవదూతకు లేదు. క్రీస్తే సమస్తమునకు ఆధారభూతుడు. రోమాపత్రిక 8:34 మృతులలో నుండి లేచినవాడు, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడు, మన కొరకు విజ్ఞాపనము చేసేవాడు క్రీస్తే. లూకాసు వార్త 20:41 ప్రభువే స్వయంగా అన్నాడు, నేను నీ శత్రువులను నీ పాదములకు పాదపీఠముగా ఉంచే వరకు నీవు నా కుడిపార్శ్వమున కూర్చుండుమని ప్రభువు నా ప్రభువుతో చెప్పాడు. దావీదు కీర్తనను యేసు ప్రభువు ఉదహరించాడు. దానియేలు గ్రంథం 7:13 ఆకాశ మేఘారూఢుడై మనుష్య కుమారుడు కనిపించాడు. మత్తయి సువార్త 26:64 మనుష్య కుమారుడు సర్వశక్తుని కుడిపార్శ్వమున కూర్చుండడము, ఆకాశ మేఘారూఢుడై రావడము మీరు చూస్తారు. దేవదూతల కంటే గొప్పవాడు. దేవదూతల పరిచర్య కంటే యేసు పరిచర్య గొప్పది. సోదరీ సోదరులారా, గమనించండి. యేసు ప్రభువుకు దేవదూతలకు ఉన్న వ్యత్యాసం మనకు ఇక్కడ తేటగా చూపబడింది. 110 కీర్తనలోని ప్రవచనం ఎంతో ముఖ్యమైనది. శత్రువులు యేసుకు పాదపీఠమవుతారు. పరిపాలనా దండం యేసు ప్రభువు చేత ఉంది. ఆయన నిరంతరము యాజకుడు. ఆయన మెల్కీసెదెకు క్రమమునకు చెందినవాడు. ఇదే పరమ సత్యం కొత్త నిబంధనలో 10 సార్లు పునరుద్ఘాటించబడింది. ఆయన నీతి, ఆయన సార్వభౌమత్వము నిత్యమైనవి. ఆయనకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధమూ వర్ధిల్లదు. ఆయన మహాతీర్పునకు లోకమందలి చెడుగు, అబద్ధ వేదాంతాలు, అవినీతికరమైన వ్యవస్థలు, తిరుగుబాటు ధోరణులు, దౌర్జన్య విధానాలు అన్నీ తలవొగ్గవలసిందే. కుండను పగలగొట్టినట్లు వారిని ఆయన ముక్కచెక్కలు చేస్తాడు. ఆయన తన తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండి ఉండగా దేవదూతలు ఆయన ఆజ్ఞ మేరకు పరిచర్య చేస్తారు. సంఘం ఎత్తబడిన తరువాత దేవదూతలు రక్షణ సువార్త ప్రకటనలో ఎంతో సాయపడతారు. దేవదూతలు మనుష్య కుమారుని ఆజ్ఞ మేరకు ఎక్కుతూ దిగుతూ ఉంటారు. దొంగ క్రీస్తులు, అబద్ధ క్రీస్తులు ఉన్నట్లే దొంగ దేవదూతలు కూడా ఉన్నారు. జాగ్రత్త. సైతాను వెలుగుదూత వేషంలో వస్తాడు. గలతీ పత్రిక 1:8 పౌలేమన్నాడు? మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకము నుండి వచ్చిన ఒక దూత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడగునుగాక. అంటే నకిలీ సువార్తను ప్రకటించేవారు కపట దేవదూతలు. వివేచన గలిగి వీరిని పసికట్టాలి. జకర్యాకు మరియకు దేవదూత కనిపించి వార్త వినిపించాడు. దేవదూత యేసు సమాధి మీది రాయి దొర్లించాడు. దేవదూతలు యేసు ఆజ్ఞ మేరకు సేవ చేస్తారు. యేసు మహాసాత్వికుడు. నేను సాత్వికుడను, దీనమనస్కుడను, నా దగ్గర ఉండి నేర్చుకోండి అన్న యేసుక్రీస్తుకు పరలోక దేవదూతలందరూ దాసోహం అంటారు. ఆయన దేవదూతలందరికంటే శ్రేష్ఠుడు. ఆయన మహామహిమలో దేవదూతలందరూ వెలవెలబోతారు. దేవదూతలు సేవకులైన ఆత్మలు. అహరోను మొదలైన యాజకులు, వారితో సేవ చేసే లేవీయులు, వీరు సేవకులైన మనుష్యులు. దేవదూతలు సేవకులైన ఆత్మలు. యెహోవా ఆలయమందు ఆరాధన పరిచర్య జరిగించేవారు యాజకులు. యెషయా గ్రంథం 6:2-3 దేవాలయములో యెషయా చూచిన దర్శనం. ఆయన ప్రభువు. ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉన్నారు. ఒక్కొక్కరికి 6 రెక్కలున్నాయి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2 తన కాళ్లను కప్పుకుంటూ 2 ఎగురుతూ ఉన్నాడు. వారు గొప్ప స్వరముతో గాన ప్రతిగానాలు చేస్తున్నారు. సైన్యములకు అధిపతి అయిన యెహోవా పరిశుద్ధుడు, పరిశుద్ధుడు. సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది. ప్రకటన 4 దేవదూతల ఆరాధన నినాదాలు వినండి. అది పరలోక సింహాసనం. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు.
మరకతము వలె ప్రకాశించే మేఘధనుస్సు సింహాసనమును ఆవరించి ఉన్నది. అవి 4 జీవులు. వాటిలో ప్రతి జీవికి 6 రెక్కలున్నాయి. వాటి చుట్టూ రెక్కల లోపట కన్నులతో నిండి ఉన్నవి. అవి రాత్రింబగళ్ళు చెబుతూ ఉంటాయి, భూత వర్తమాన భవిష్యత్ కాలములలో ఉండే సర్వాధికారి దేవుడు అయిన ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని మానక రాత్రింబగళ్ళు చెబుతూ ఉంటాయి. ఆ సింహాసనమందు ఆసీనుడై ఉండి యుగయుగాలు జీవించేవానికి మహిమ, ఘనత, కృతజ్ఞతాస్తుతులు కలుగునుగాక. 24 పెద్దలు కూడా ఆరాధనలో పాల్గొన్నారు. వారన్నారు, ప్రభువా, దేవా, నీవు సమస్తమును సృష్టించావు. నీ చిత్తమును బట్టే అవి ఉన్నాయి. నీ చిత్తమును బట్టే అవి సృష్టించబడ్డాయి గనుక నీవే మహిమ, ఘనత, ప్రభావములు పొందనర్హుడవు. పరలోక ఆరాధన వాతావరణం ఎంత గంభీరమైనదో మా శ్రోతలు గుర్తించాలి. ఈ లోకములో యాజకులు, లేవీయులు చేసిన సేవే పరలోకంలో దేవదూతలు చేస్తారు. దేవదూతలే కాదు, నీతిమంతులై పరిశుద్ధత యందు పరిపూర్ణులై పరలోకానికి వెళ్లిన విశ్వాసుల ఆత్మలు శరాపులతో కలిసి పరలోక పరిశుద్ధుల బృందమంతా దేవుణ్ణి ఆరాధిస్తారు. అవసరమైనప్పుడు పరలోకము నుండి దేవదూతలను తన పనిమీద ఈ లోకానికి దేవుడు పంపుతాడు. వారు దేవుని వార్తావహులు. యేసు ప్రభువు 40 రోజులు ఉపవాసమున్నాడు. శోధనలను జయించాడు, సైతానును ఓడించాడు. అప్పుడు దేవదూతలు వచ్చి ఆయనకు ఉపచారం చేశారు. దేవదూతల పరిచర్య సంఘయుగంలో కాదు, సంఘం ఎత్తబడిన తరువాత ఎక్కువ జరుగుతుంది. దేవదూతలు ఆరాధిస్తారు, దేవుని ఆజ్ఞ మేరకు సేవ చేస్తారు. ఆరాధన సేవను అర్థవంతం చేస్తుందని దేవదూతలు మనకు పాఠం నేర్పుతారు. దేవుణ్ణి ఆరాధించేవారే మానవ సేవకు యోగ్యులు. మానవ సేవ దైవారాధనకు ఫలితమే. మన ప్రభువైన యేసుక్రీస్తు దేవదూతల కంటే శ్రేష్ఠుడు. ఆయన పరిచారము చేయించుకోవటం కోసం కాదు, పరిచర్య చేయటానికి వచ్చాడు. దేవునికి స్తోత్రం. ఈ సందర్భంలో ఒక్క విషయం మా శ్రోతలు గుర్తించాలి. ఈ రోజున కూడా అవసరమైతే దేవదూతలను దేవుడు వాడుకోగలడు. గాని సంఘానికి దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తు ఉన్నాడు. ఆయన ఆత్మ మన యందున్నాడు. మరి ఎందుకు దేవదూతలను గురించి తెలుసుకోవడం? యేసు ఎంత ఘనుడో చూపడానికి దేవదూతలను గురించి హెబ్రీ పత్రిక రచయిత మాట్లాడుతున్నాడు. యేసు మహాశ్రేష్ఠుడు, సర్వశ్రేష్ఠుడు. ఈ సంగతి మనకు బాగా అవగాహన కావాలంటే దేవదూతలను గురించి తెలిసి ఉండాలి. యూదులు దేవదూతలకు ఎంతో ప్రాముఖ్యమిచ్చారు. కాని యేసుక్రీస్తు వారికంటే శ్రేష్ఠుడని యూదులు గుర్తించాలని పౌలు ఇంతగా దేవదూతలను గురించి మాట్లాడుతున్నాడు. దేవదూతలు మనుషులందరికంటే గొప్పవారైతే యేసుక్రీస్తు దేవదూతల కంటే గొప్పవాడు. యేసుకు మహిమా ప్రభావములున్నాయి. దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము ఆయనకున్నది. యేసు దేవదూతల కంటే ఎంతో శ్రేష్ఠుడు. దేవదూతల గొప్పదనం యేసుక్రీస్తు గొప్పతనానికి సాటి కానేరదు. ప్రియశ్రోతలు, దేవదూతలు మనకు కనపడరు కాని ఉన్నారు. మానవుని శక్తి పరిమితం. దేవదూతలు మానవాతీత శక్తిగల జీవులు. మానవుల కంటే ముందు దేవదూతలు సృజించబడ్డారు. దేవదూతలు దేవుణ్ణి ఎడతెగకుండా స్తుతిస్తారు. పరలోకమందలి దేవదూతలు అసంఖ్యాకులు. ప్రధాన దూత, తరువాత దూతలు, కెరూబులు, సెరూపులు, దేవుడు సైన్యములకధిపతి. దేవదూతలు దేవుని సింహాసనాన్ని పరివేష్టించి ఉంటారు. ఆయనను సేవిస్తారు. ఆయన మహిమను కన్నులార్పకుండా చూస్తూ ఉంటారు. వారు పరిశుద్ధ దేవదూతలు. పరలోకమందలి నిత్య వెలుగు, ప్రకాశం, కాంతి. ఆయన వెలుగును ఎడతెగక చూచేవారి ఆత్మ పవిత్రపరచబడుతుంది. శరాపు అంటే ప్రజ్వలించే వ్యక్తులు. కెరూబులను వర్ణిస్తూ ప్రకటన గ్రంథం మానవుడు, సింహం, పక్షిరాజు, ఎద్దులను సంకేతాలుగా పేర్కొన్నది. అనగా తెలివి, బలం, పోరాటం, సేవ
వీరి ముఖ్య లక్షణాలు అని మనం గ్రహించాలి. దేవుని తీర్పును గాని దేవుని కనికరమును గాని ప్రకటించే దూతలు వీరు. తమ ప్రభువైన దేవుణ్ణి విధి విరామము లేకుండా వీరు సేవిస్తారు. పరలోకములో దేవుని చిత్తము నెరవేరటానికి అవరోధమేమీ ఉండదు. ఆయన చిత్తాన్ని అమలుపరిచేవారు దేవదూతలు. అలాగే ఆయన చిత్తం ఇక్కడ నెరవేరాలంటే మనమిప్పుడు పనిచేయాలి. దేవుని ఆత్మ గలవారు అట్టి కార్యము జరిగించగలరు. మన విమోచకుడైన యేసుక్రీస్తు ఎంత శ్రేష్ఠుడో చూపడానికి కీర్తనల గ్రంథం నుండి పౌలు ఎన్నో వచనాలు ఉదహరించాడు. ఈ సందర్భంలో కొన్ని ప్రాముఖ్య సత్యాలు మా శ్రోతలు గ్రహించాలి. 1. ఈ దేవదూతలు బుద్ధిజీవులు. వీరు యేసుక్రీస్తును దేవునిగా గుర్తించి ఆరాధిస్తున్నారు. తండ్రి అయిన దేవుడే తన కుమారుణ్ణి దేవుడు అంటున్నాడు. క్రీస్తునందు విశ్వాసముంచి మనము దేవుని కుమారులమయ్యాము. కాని ఆయన దేవుని అద్వితీయ కుమారుడు, ఏకైక జనితైక కుమారుడు. తండ్రి కుమారులిద్దరూ సమైక్యమై ఉన్నారు. దేవదూతలు సైతం తన కుమారుణ్ణి ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. గొప్ప దేవదూతల కంటే ఘనుడు యేసుక్రీస్తు. సింహాసనాసీనుడైన గొర్రెపిల్లకు దూతలందరూ స్తుతిస్తోత్రములు చెబుతున్నారు. 2. అసలు ఈ దేవదూతలను సృజించిన వాడే యేసుక్రీస్తు. దేవదూతలను తన వాయువులుగా చేసుకుంటాడు దేవుడు. మానవులనే కాదు, దేవదూతలను సైతం సృజించినవాడు ఆయనే. 3. క్రీస్తు తమకు దేవుడు గనుక ఆయన ఆజ్ఞను క్షణాలలో వారు నెరవేరుస్తారు. ఆయన నీతిరాజు, నిత్యరాజు, సార్వత్రిక రాజు, సత్యరాజు, విజయరాజు. తమ రాజు ఆజ్ఞను దేవదూతలు శిరసావహిస్తారు. సైన్యములకధిపతి యెహోవా, నీకే మహిమ. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 20 నుండి 22 వచనం వరకు. ఆ బలాతిశయము చేత క్రీస్తును మృతులలో నుండి లేపి సమస్తమైన ఆధిపత్యము కంటే, అధికారము కంటే, శక్తి కంటే, ప్రభుత్వము కంటే ఈ యుగమునందు మాత్రమే గాక రాబోయే యుగమునందు పేరు పొందిన ప్రతినామము కంటే ఎంతో హెచ్చుగా పరలోకమందు ఆయనను తన కుడిపార్శ్వమందు కూర్చుండబెట్టుకున్నాడు. సమస్తమును ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైన ఆయనను సంఘానికి శిరస్సుగా నియమించాడు. యేసు రాకపోకలలో పరిశుద్ధ దూతలు ఆయనను అనుసరిస్తారు. ప్రభు యొక్క విమోచన కార్యక్రమమందు దేవదూతలు ఆయనకు సేవకులై అనుసరిస్తారు. పాపులు పశ్చాత్తప్తులైనప్పుడు ప్రభువుతో కూడా దూతలు ఆనందిస్తారు. ఆయన తీర్పరిగా వచ్చేటప్పుడు కూడా దూతల సమూహం ఆయనను పరివేష్టించి ఉంటుంది. ఆహా, దేవుని మహిమ ఎంత గొప్పది! దేవదూతలు వీరు ఆరాధించే యేసు ప్రభువు ఎలాంటివారో చూచిన తరువాత యేసు ప్రభువునందు విశ్వసించిన వారిని గురించి కొన్ని మాటలు చెప్పాలి. మన రక్షణ ఎంత గొప్పది! మనకిప్పుడు రక్షణ అనే స్వాస్థ్యం ఉంది. మనమిది పొందాము. దేవదూతల కంటే శ్రేష్ఠుడైన యేసుక్రీస్తును మనము కలిగి ఉన్నాము. నీవు నేను మానవులము. మానవులకు దేవదూతలకు మధ్య ఉన్న తేడా గమనించండి. మనము మొదట ఆదాము సంతానం. దేవుడు కృపతో మనలను రక్షించాడు. ఆయన విమోచనాత్మకమైన కృప ఎంతో గంభీరమైనది. మానవుణ్ణి దేవుడు ప్రేమించడానికి ఇతడు ఏపాటివాడు? దేవుని ప్రేమను బట్టి మానవుడెంత హెచ్చించబడ్డాడో చూచారా? యేసుక్రీస్తును బట్టి మనం దేవుని కుటుంబంలో ఆయనకు సోదరీ సోదరులమయ్యాము. మనకు యేసుక్రీస్తుకు ఉన్న ఈ సంబంధానికి దేవదూతలు కూడా ఆశ్చర్యపడతారు. యేసు దేవనరుడు. దేవుడుగా దేవదూతల కంటే శ్రేష్ఠుడు. మానవుడుగా మనకు దేవునికి మధ్యవర్తి అయ్యాడు. మన పక్షాన యేసు ఉత్తరవాది. దేవదూతలు ఎంత గొప్పవారైనా క్రీస్తుతో సమానమైన మన అంతస్తును బట్టి మనకు సేవకులతో సమానం. అయినా వారి సేవ మీద మనము ఆధారపడము. యేసుక్రీస్తు మన రక్షకుడు, ప్రభువు. దేవదూతలు మనకు ప్రభువుకు మధ్యవర్తులు కారు. విశ్వాసివైన నీవు యేసుక్రీస్తుతో సహవారసుడవు. పునరుత్థానమందు దేవదూతలతో సమానమవుతాము.
మనకు కొత్త శక్తి, అధికారం, సేవ, పరిశుద్ధత అలవడతాయి. ఈ లక్షణాలలో మనం దేవదూతలకేమీ తీసిపోము. మనము పునరుత్థానానంతరం మరణమనే కడపటి శత్రువును జయించిన వారమై ప్రభువుతో సదాకాలం ఉండిపోతాము. మనం దేవదూతలను ఒక్క విషయంలో మించిపోతాము. దేవదూతలు సేవకులు, మనము క్రీస్తు రక్తము వలన దేవుని కుమారులము, కుమార్తెలము. దేవునికి స్తోత్రం. ప్రియ శ్రోతలారా, ఉత్సహించండి. మనం యేసుక్రీస్తుతో దేవుని యొక్క సహవారసులం. పాఠం సమాప్తం. మన తండ్రి అయిన దేవుడు మిమ్మును ఆశీర్వదించి కాపాడునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు మీకు తన సన్నిధిని ప్రకాశింపచేసి మిమ్మును కరుణించునుగాక. పరిశుద్ధాత్మ మీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి మీకు సమాధానము కలుగజేయునుగాక. ఆమేన్.